బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటరయ్యారా? ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సొంత పార్టీ నేతలు ఎవరు కూడా ఆయనకు అండగా నిలవడం లేదట. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అనే తీరుతో వదిలేయడంతో భవిష్యత్తులో తమకు అలాంటి పరిస్థితే ఎదురైతుందా అనే సందేహం వ్యక్తమవుతుందట. ఎమ్మెల్సీ కవిత మాత్రమే స్పందించారు. పార్టీ నుంచి సుమన్‌కు నైతికంగా మద్దతు దొరకలేదట. ఓటమి తర్వాత లీడర్‌ను, కేడర్‌ను కాపాడుకోవాల్సిన పార్టీ సైలెంట్‌గా ఉంటే రాంగ్ సిగ్నల్స్ వస్తుంది అని కూడా పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తమవుతున్నదా. నిజంగానే చూసినాం మనం. సుమన్ మొన్న ఏదో ఆవేశంలో మొత్తానికైతే చెప్పు తీసిర్రు. సీఎం రేవంత్‌ను చెప్పుతో కొడతా అన్నట్టు చెప్పు కూడా చూయించిర్రు ఆవేశంలో. ఆ తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. నిన్నటి నుంచి ఆయన కనిపిస్తలేడన్న వార్త కూడా ఒకటి వైరల్ అవుతుంది. నొచ్చిండు, అప్పటి నుంచి పరారులో ఉన్నారని. మరి నిజంగానే అలాంటివి కామెంట్లు చేయడం అంటే ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక ఆయనంత ఆ నాలెడ్జ్ లేకపోతే ఇక మనమేం చేస్తాం. ఆయన అది కాకుండా ఉద్యమ నేత, ఉస్మానియాలో చదువుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదేమో. మరి ఇప్పుడైతే కనీసం ఆయనకు పార్టీ కూడా సపోర్ట్ చేయడం లేదట. ఎవరు సైలెంట్ అయిపోయారంట. ఓకే, నైతికంగా మద్దతు ఇస్తాం, ఇవ్వమని. ఎందుకంటే పార్టీ ఒకవేళ నిజంగానే ఇటువంటి సపోర్ట్ చేస్తే వాళ్ళకే మైనస్ అవుతుంది కాబట్టి వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నిజంగా కవిత ఒక్కరే కొంచెం సపోర్ట్‌గా మాట్లాడారు. పార్టీలో మిగతా ఎవ్వరు కూడా ఆయన గురించి మాట్లాడలేదు. మరి దీనితోటి నెక్స్ట్ తర్వాత కూడా మా పరిస్థితి ఇట్లే అయితుందా? ఒకవేళ మేము అగ్రెసివ్‌గా ఎళ్తే పార్టీ మాకు సపోర్ట్ ఇస్తుందా లేదా అనే ఒక డౌట్ మాత్రం చాలామంది పార్టీ నేతల్లో అది పెరిగిపోతుందట. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్‌ని కాపాడుకోవాల్సినటువంటి పార్టీ తప్పో కరెక్టో వాళ్ళు నమ్ముకొని ఉన్నారు కాబట్టి అటువంటి వారిని సపోర్ట్ చేయాల్సినటువంటి పార్టీ ఇలా వ్యవహరిస్తే రేపు మా గతి కూడా ఇలాగే అవుతుందా? మా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా? అని చాలామంది డౌట్ పడుతున్నారట. మరి ఒకవేళ నిజంగానే ఇది కొనసాగితే మాత్రం పార్టీకే మైనస్ అవుతుంది. అట్లని ఇట్లా అడ్డగోలుగా మాట్లాడమని ఎవరు చెప్పడం లేదు. అది ఆయన విజ్ఞత. నిజంగానే అలా మాట్లాడడం తప్పని మరి ఇప్పుడేమన్నా అనుకుంటున్నా సుమన్? లేకుంటే అసలునే ఇట్లే మాట్లాడతా అనుకుంటుండో? మరి మొత్తానికైతే ఆయన మీద కేసు అయింది. పార్టీ ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఒంటరివాడు అయిపోయిందంట సుమను. మరి నెక్స్ట్ ఏమవుతుందో, సుమన్ పరిస్థితి ఏంటో, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మనం